ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శివుని యొక్క అనుగ్రహాన్ని, శివలోక ప్రాప్తిని ప్రసాదించే 12 జ్యోతిర్లింగ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. అనగా పవిత్రమైన మరియు అందమైన సౌరాష్ట్రలో ఎవరు కాంతితో ప్రకాశిస్తూ అర్ధచంద్రుని ధరించి భక్తి ప్రసాదిస్తూ దయతో కాపాడుతూ ఉన్నారో అటువంటి సోమనాథుణ్ణి శరణు వేడుతూ ఆశ్రయిస్తున్నాను. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రిశృంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం. అనగా శ్రీశైల శిఖరాన్ని అధిరోహించి ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండే శ్రీశైల కొండలలో సకల దేవతల సహవాసిగా ఐక్యమై సంసార సాగరానికి వారధిగా మన ముందు ఎల్లప్పుడూ ఉండి కాపాడే మల్లికార్జునుడికి భక్తితో నమస్కరిస్తున్నాను. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. అనగా అవంతి నగరంలో అవతరించి మంచి మార్గం అవలంబించే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తూ అకాల మృత్యువు నుండి రక్షించే సకల దేవతలకు ప్రభువైన మహాకాలునికి భక్తితో నమస్కరిస్తున్నాను. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమేశం శివమేకమీడే. అనగా పవిత్రమైన కావేరి మరియు నర్మద నదుల సమాగము వద్ద మంచివారిని కాపాడి రక్షించడానికి మందత్రిపుర అనే నగరంలో ఓంకార రూపంలో వెలసిన శివునికి భక్తితో నమస్కరిస్తున్నాను. పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. అనగా శాశ్వతమైన ప్రకాశంతో భారతదేశంలోని ఈశాన్యంలో తన భార్య అయిన పార్వతీదేవితో నివసించేవాడు. పద్మము వంటి పాదములను ఎల్లప్పుడూ దేవతలు మరియు అసురులచే పూజింపబడేవాడు అయిన వైద్యనాథునికి భక్తితో నమస్కరిస్తున్నాను. యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. అనగా సదంగా అనే అందమైన ప్రశాంతమైన పట్టణంలో కొలువై బాగా అలంకరించబడినవాడు, అన్ని రకాల సుఖాలను భోగాలను భక్తిని మరియు తుదకు మోక్షాన్ని ప్రసాదించే దేవుడైన ప్రభువు నాగనాథుని నేను భక్తితో ఆశ్రయిస్తున్నాను. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమేశం శివమేకమీడే. అనగా సుందరమైన గొప్ప పర్వతాలలో కొలువయ్యుండి ఎల్లప్పుడూ మునులు, అసురులు, దేవతలు, యక్షులు, నాగులచే పూజలందుకుంటూ ఉండే కేదారనాథుని భక్తితో ధ్యానిస్తున్నాను. సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతితం త్రయంబకమీశమీడే. అనగా
పవిత్ర గోదావరీ తీరంలో పశ్చిమ కనుమల శిఖరాలలో కొలువై దర్శించినంతనే తన భక్తుల సకల పాపాలను పోగొట్టే త్రయంబకేశ్వరుడిని భక్తితో ధ్యానిస్తున్నాను. సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్యసేతుం విశిఖైర సంఖ్యైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. అనగా తామ్రవమి నది సముద్రంలో కలిసే ప్రదేశంలో ఎక్కడ వారధి నిర్మాణం రామచంద్రునిచే నిర్మింపబడినదో అక్కడ కొలువైయున్న రామేశ్వరనాథునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. యం డాకినీ శాకినీ కాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. అనగా రాక్షసులు, డాకిని, శాకిని వంటి పిశాచాలతో సైతం పూజింపబడువాడు, తన భక్తులకు ఎంతో ప్రియమైనవాడు, భీమ అను పేరు గలవాడు, సకల కార్యాలు సిద్ధింపచేసే శంకరునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. సానందమానంద వనే వసంతమానంద కందం హతపాప బృందం వారాణసీ నాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. అనగా అరణ్యంలోనైనా ఆనందంగా ఉండేవాడు, ఆనందానికి ఆధారమైనవాడు, సకల పాపాలను నాశనం చెయ్యగలవాడు, ఎవరు లేనివాడు, అందరికీ దేవుడైనవాడు, వారణాసి పట్టణంలో కొలువై ఉన్న విశ్వనాథుని నన్ను రక్షించమని శరణు వేడుకుంటున్నాను. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. అనగా ఎంతో రమ్యమైన విశాలమైన ఇలాపుర నగరంలో కొలువైయున్న విశ్వంలోకెల్లా గొప్పవాడు, అత్యంత కరుణామూర్తి అయిన ఘృష్ణేశ్వరునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. జ్యోతిర్మయ ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వా మనుజ్యోతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్ఛా. అనగా ఈ జ్యోతిర్లింగ స్తోత్రమును ఎవరు భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం పారాయణం చేస్తారో వారికి శివుని అనుగ్రహం కలుగును. ఇలా చేయడం వలన తుదకు శివరూపుల వలె ఇతరులచే ఈ లోకంలో పూజింపబడుదురుగాక. ఓం నమః శివాయ.